నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణలోని అత్యధికంగా వినాయకుల తయారీ కేంద్రంగా మారిన కోరుట్లలో గత సంవత్సరం మాదిరిగా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో రూపొందించినట్లుగా వినాయక విగ్రహాలైతే చాలా అద్భుతంగా చేశారు. కొన్ని ఫన్నీగా ఉన్నప్పటికీ కొన్ని దైవత్వం ఉట్టిపడే విధంగా, కొన్ని ఆలోచన రేకెత్తే విధంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఎదురుగా ఉన్న గంగాధర్ కళా ఆర్ట్స్ షెడ్డులోకి అయితే వచ్చాము. ఇక్కడ 15 ఫీట్ల ఎత్తు వరకు వినాయక విగ్రహాలు అయితే ఈ జోపిడిలో ఉన్నాయి. వినాయక చవితి దగ్గర పడడంతో శరవేగంగా అయితే విగ్రహాలు పూర్తి చేసి డిస్ప్లే అయితే పెడుతున్నారు. 8 ఫీట్ల నుంచి 13 ఫీట్ల వరకు వినాయక విగ్రహాలు అత్యధికంగా ఈ సైజులో అమ్ముడుపోతుంటాయి. అయితే ఈసారి ధరలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పవచ్చు. మీరిప్పుడు చూస్తున్న ఈ 12 ఫీట్ల విగ్రహాలు దాదాపుగా వాళ్ళను ధర అడిగితే 45,000 వరకు చెప్పారు. ఇప్పటికే కొంతమంది బేరసారాలు చేసుకొని బుక్ చేసుకున్నారు. అయితే వీరు నిర్ణయించుకున్న ధరలు రోజు రోజుకి ఒకే విధంగా ఉండవు. వాటి డిమాండ్ను బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఎక్కడైనా మట్టి బొమ్మలు ఉన్నాయేమో చూశాను, కానీ నాకు ఎక్కడా ఈ ఏరియాలో కనిపించలేదు. మేమైతే సిరిసిల్ల నుంచెలైతే ఇక్కడికి వచ్చాము. మా వీధిలో వినాయక ఉత్సవాలు ఘనంగా చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుని తీసుకుంటాము. మా వినాయక షెడ్డులో సుమారు 11 ఫీట్ల వినాయకుని అయితే పెట్టుకోవచ్చు. అందుకోసం ఈ ఏరియాలో అన్ని వినాయక షెడ్డుల్లో మనకు కావలసిన విగ్రహాన్ని కొనుక్కోవడానికైతే వెతకడం అయితే ప్రారంభించాము. ఇన్ని రకాల విగ్రహాలను చూసి కన్నుల పండుగగా అనిపించింది. అయితే ఏది కొనుక్కోవాలో కన్ఫ్యూజ్లో అయితే ఉన్నాము. మనం ఒకసారి రామదాసు కళా ఆర్ట్స్ షెడ్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ కొన్ని డిఫరెంట్ విగ్రహాలు అయితే ఉన్నాయి. చాలా పెద్దగా కూడా ఉన్నాయి. చూడండి ఒకసారి. సుమారు 14 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ విగ్రహం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇరుపక్కల గరుడ పక్షులతో, సింహాసనానికి గరుడ పక్షి రెక్కలతో, పక్షులకు రాజులా ఎంతో అద్భుతంగా ఈ వినాయకుడు అయితే ఉన్నాడు. ఈ జోపిడిలో ఇప్పటి వరకు 7 విగ్రహాలు అయితే ఇక్కడ డిస్ప్లే పెట్టారు. పూర్తి అయిన తర్వాత ఇంకా చాలా వరకు షెడ్డులో పూర్తి కావస్తున్నాయి. ఇక్కడి నుంచి మేము తదుపరి విన్నీస్ కళా ఆర్ట్స్ జోపిడిలోకి అయితే వెళ్ళాం. మరి ఇక్కడ ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాం. ఈ షెడ్డులో భారీ విగ్రహాలు అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే డిఫరెంట్గా ఉన్నాయి. ఒక్కో అంశాన్ని తీసుకుని ఈ విగ్రహాలు అయితే తీర్చిదిద్దారు. ఇది చూడండి, 20 ఫీట్ల వరకు ఉండవచ్చు. కాళీయ మర్దనుడి అవతారంలో అయితే ఈ వినాయకుని అయితే రూపొందించారు. చాలా అద్భుతంగా అనిపించింది. ఇది 20 ఫీట్ల వరకు ఉంటుంది. అవే కాకుండా చాలా వరకు మోడల్స్లో ఇక్కడ కనపడుతుంటాయి. యుద్ధ వాతావరణంలో ఉన్నటువంటి వినాయకుడు, రాక్షసులను సంహరిస్తున్న వినాయకుడు, రకరకాల అంశాలను తీసుకొని మనకు అయితే ఈ వినాయకులను అయితే చూపిస్తున్నారు. మరొకటి మల్లన్న కళా ఆర్ట్స్. ఈ షెడ్లోకి కూడా వెళ్ళి చూద్దాం. ఈ షెడ్డులో ఉన్న కాడికైనా కానీ చాలా కళాత్మకంగా ఉన్నాయి. పనితీరు కూడా నైస్గా ఉంది. మా టీంకి అయితే ఇందులో 2 విగ్రహాలు అయితే బాగా నచ్చాయి. వాటిని అడిగాము కూడా. మీరు చూస్తున్న ఈ ఒక్క విగ్రహానితో పాటు అవి పక్కనే ఉన్న మరో విగ్రహం చాలా బాగుంది. ఇందులో ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నాము, కానీ ఇంకా వేరే షెడ్లో ఇంకేమైనా ఉన్నాయా అనే ఒక ఆలోచనతో మరొకసారి అలా చూసేద్దామని చెప్పేసి అనుకొని బయటకైతే వచ్చాము. తర్వాత శిల్పకళ ఆర్ట్స్. ఈ షెడ్డులో చాలా అద్భుతంగా ఉంటాయి. పేరుగాంచింది ఈ కంపెనీ. చాలా విగ్రహాల వరకు ఇంకా ఫుల్ కలర్ అయితే కాలేదు. ఇక్కడ అయిన వాటిని ఇక్కడ డిస్ప్లేలో ఉంచారు. ఒకసారి చూడండి వీటన్నిటిని కూడా.
ఓకే. వీటిని చూశాము. తర్వాత వచ్చేటువంటి జోపిడి నాగరాజు కళ ఆర్ట్స్. ఇదేనండి నాగరాజు కళ ఆర్ట్స్‌లో చాలా విచిత్రమైనటువంటి ఆహ్, విగ్రహాలైతే మనకిక్కడ కనబడతాయి. ఎదురుగా ఉన్నాయి. ఇంకా పూర్తి కాలేదు. చాలా ఎత్తు వరకు ఉన్నాయి చూడండి. ఒక 30 ఫీట్ల వరకు ఉంటాయి. చూడండి చాలా మోడల్స్‌లో ఉన్నాయి ఇక్కడ. ఇదైతే కాలభైరవుడి రూపంలో ఉంది. ఇక్కడ శివాజీ మహారాజు గణపతిని ఎత్తుకున్నట్లుగా ఉంది. ఇవి 11 ఫీట్ల వరకు ఉన్నటువంటి గణపతులు. ధర 35-40 చెప్పారు. ఈ విగ్రహం చూడండి డిఫరెంట్‌గా ఉంది కదా! ఎలుక చూడండి తాడి చెట్టు ఎక్కుతుంది. ఒక గౌడులాగా. ఒక గౌడు అవతారంలో వినాయకుడైతే మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక రైతు రూపంలో అయితే ఆ మహా వినాయకుడైతే కనబడతా ఉన్నాడు. నాగలి పట్టిన రైతుల ఇంకా చాలా విగ్రహాలు కలరింగ్ చేయాల్సి ఉంది. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే ఆహా! ఓహో! అనే విధంగా చాలా అద్భుతంగా రకరకాల విగ్రహాలైతే మనకు దర్శనమిస్తున్నాయి. ఓకే. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఊహలోకానికి వెళ్ళబోతున్నాం. అదే చారీ కళా ఆర్ట్స్. ఇక్కడున్న అన్ని షెడ్డులకు భిన్నంగా ఇక్కడున్న షెడ్డు డిఫరెంట్. ఇందులో ఉన్న బొమ్మలు డిఫరెంట్. చాలా అద్భుతమైన కళా సౌందర్యాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. చూడండి. ఇక్కడున్న విగ్రహాలన్నీ ఏఐ సాయంతో చేసినట్లుగా ఉన్నాయి కదూ! చిన్ని కృష్ణుడి రూపంలోను, రాముడి రూపంలోను, శివుడి రూపంలోను, మహర్షి రూపంలోను దర్శనమిస్తున్నాడు మహాగణపతి. ఎంతో సహజత్వాన్ని, జీవకళ ఉట్టిపడే విధంగా అయితే ఇక్కడ విగ్రహాలైతే మనకు దర్శనమిస్తున్నాయి.
నెక్స్ట్ వచ్చేసి గణేష్ కళా ఆర్ట్స్. మనం ఈ షెడ్డులోకి కూడా వెళ్ళి వినాయకులన్నీ కూడా చూసొద్దాం. బాపురే, ఇక్కడ కచ్చరం అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆ వినాయకుడు కూడా ఈ కచ్చరంని మరి నడుపుతున్నట్లుగా, బియ్య బస్తాలన్నీ కూడా ఈ కచ్చరంలో వేసుకున్నట్లుగా కనబడుతూ ఉన్నారు. ఇంకా చాలా వరకు ఉన్నాయి కానీ కలరింగ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదనిపిస్తుంది. చాలా మోడల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా తిరిగి తిరిగి చివరి నిర్ణయానికైతే వచ్చాము. అప్పటికే రాత్రి చాలా అయింది కాబట్టి నాగరాజు కలర్స్లో ఉన్నటువంటి కాళ్ళభైరవ విగ్రహాన్ని అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఎంత కోసి చేసినా 29,000 కంటే తక్కువ రాలేదు. ఈ విగ్రహాన్ని అయితే బుకింగ్ చేసుకొని తిరిగి ఇంటికి ప్రయాణమయ్యాము. మొత్తానికైతే కథ సుఖాంతమైంది. ఇక్కడి విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయి. ఇక్కడ ఉన్న కోరుట్లలో ఉన్నటువంటి అన్ని జోబడిలో అన్ని రకరకాల విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చాయి అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. నమస్తే, మీ గణేశ్వర వెంగళ.